హలో ఫ్రెండ్స్, చదువుకుందాం అని ఎప్పుడైనా పుస్తకం ముందు కూర్చున్నప్పుడు కనీసం అరగంట కూడా సరిగ్గా ఫోకస్ చేయలేం. వర్క్ చేస్తున్నప్పుడు కూడా అదొక బర్డెన్ లాగా ఫీల్ అవుతూ ఉంటాం. అదే ఒక మంచి థ్రిల్లింగ్ సినిమా చూస్తున్నప్పుడు 2-3 గంటలైనా కదలకుండా కూర్చోగలం. ఏదైనా వెబ్ సిరీస్ స్టార్ట్ చేశాక ఫస్ట్ ఎపిసోడ్ కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించినా నైట్ అంతా నిద్రపోకుండా సీజన్ మొత్తం కంప్లీట్ చేసేస్తాం. అసలు టైమే తెలియకుండా దానిలో ఇన్వాల్వ్ అయిపోతాం. దాన్నే ఫ్లో స్టేట్ అంటారు. అదే ఫ్లో స్టేట్ని స్టడీస్లో కానీ వర్క్లో కానీ ఎలా అచీవ్ చేయాలో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో దట్ మీరు మీ వర్క్ మీద కంప్లీట్గా ఇన్వాల్వ్ అయిపోతారు. ఎంతలా అంటే అరే అప్పుడే ఎంత టైం అయిపోయిందా అని మీరే ఫీల్ అవుతారు. సో ఈ ఫ్లో స్టేట్ని అచీవ్ చేయడానికి మీరు చేయాల్సిన ఫస్ట్ పని చేంజ్ యువర్ ఎన్విరాన్మెంట్. మీరు ఎప్పుడైనా గమనించారా, సరిగ్గా చదువుకుందాం అని కూర్చున్నప్పుడే మీకు ఏదో ఒక పని వచ్చి పడుతుంది. అప్పటి వరకు ఖాళీగా ఉన్న మీ మొబైల్కి కాల్ కానీ మెసేజెస్ కానీ వస్తాయి. ఇంకేముంది, ఆ రోజు ఇంకా చదవాలి అన్న మూడు ఉత్సాహం రెండూ పోతాయి. అదే మీ ఫోన్ మీ దగ్గర లేకపోతే, మీ చుట్టూ మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేసే వాళ్ళే లేకపోతే మీరు చదువుకుంటారేమో కదా. సో మీరు ఒక పని మీద ఎక్కువసేపు ఫోకస్ చేయాలి, మీ వర్క్ ఎఫిషియెంట్గా ఉండాలి అంటే మీ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ కూడా దానికి సపోర్ట్ చేయాలి. దానికోసం మీరు చదువుకోవడానికి వర్క్ చేయడానికి సెట్ అయ్యేలాగా మీ ఎన్విరాన్మెంట్ని డిజైన్ చేసుకోవాలి. అది ఎలానో మీకే బాగా తెలుసు. కొంచెం మీ బ్రెయిన్కి పని చెప్పండి. మీరు చేయాల్సిన నెక్స్ట్ థింగ్, పుట్ ప్రెషర్ ఆన్ యువర్ సెల్ఫ్. మీరు ఏదైనా ఎగ్జామ్ని సీరియస్గా రాస్తున్నప్పుడు, మీ దగ్గరున్న టైం అయిపోతున్నప్పుడు మీరు ఇంకా ఎక్కువ ఫోకస్డ్గా ఎగ్జామ్ రాస్తారు. దానికి రీజన్ మీ మీద టైం అనే ఒక ప్రెషర్ ఉంది. అంతెందుకు, 10 రోజుల ముందు ఇచ్చిన అసైన్మెంట్ని కూడా ఫస్ట్ 9 days కంప్లీట్గా మర్చిపోతాం. కానీ రేపు సబ్మిట్ చేయాలి అనే ప్రెషర్ మీ మీద ఉన్నప్పుడు ఉన్న పనులన్నీ పక్కన పెట్టేసి నైట్ ఏ టైం అయినా కంప్లీట్ చేసే నిద్రపోతారు. ఈ టైంలో మీరు కంప్లీట్ ఫోకస్ అండ్ ఎఫర్ట్తో అసైన్మెంట్ని పూర్తి చేస్తారు. సో మీ మీద టైం అనే ప్రెషర్ ఉన్నప్పుడు మీ ట్రూ పొటెన్షియల్ని మీరు యూస్ చేయగలరు. కాబట్టి ఏదైనా వర్క్ మీరు ఫోకస్డ్గా చేయాలి అనుకున్నప్పుడు ఒక టైమర్ని సెట్ చేసుకోండి. అది ఎంతైనా కావచ్చు, అరగంట, గంట, 2 గంటలు, ఇలా ఒక డెడ్లైన్ పెట్టుకోండి. ఈ టైంలో జరిగే మ్యాజిక్ మీకే అర్థమవుతుంది. ఇక చివరిగా మీరు చేయాల్సిన పని, రీగెయిన్ యువర్ అటెన్షన్ స్పాన్. చాలామంది టైం మేనేజ్ చేసుకోవాలి, చేస్తున్న పని మీద మంచిగా ఫోకస్ చేయాలి అంటారు. కానీ మీ అటెన్షన్ స్పాన్ ఎక్కువ ఉన్నప్పుడే మీరు ఎక్కువసేపు ఒక పని మీద ఫోకస్ చేయగలరు. కానీ ఒక హార్ష్ ట్రూత్ ఏంటంటే, ఈ జనరేషన్ వాళ్ళలో యావరేజ్ అటెన్షన్ స్పాన్ జస్ట్ 8 seconds అంతే. అండ్ దీనికి రీజన్ ఏంటో తెలుసా? సోషల్ మీడియా అండ్ ఎండ్లెస్ స్క్రోలింగ్. ఈ స్క్రోలింగ్ వల్ల మీ బ్రెయిన్కి అవసరం లేని ఎంతో ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. ఇలా టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వల్ల మీ బ్రెయిన్ హెల్త్ పాడవడంతో పాటు అటెన్షన్ కెపాసిటీ కూడా గ్రాడ్యువల్గా తగ్గిపోతూ వస్తుంది. సో మీ బ్రెయిన్ హెల్త్ మీద కొంచెం ఫోకస్ చేయండి. సోషల్ మీడియా అడిక్షన్ని తగ్గించుకొని బుక్స్ చదవడం, మెడిటేషన్ చేయడం లాంటివి అలవాటు చేసుకోండి. ఇది మీ మైండ్ సెట్ని ఇంప్రూవ్ చేయడంతో పాటు బ్రెయిన్ని హెల్తీగా ఉంచుతుంది. అప్పుడు మీరు చదువు, వర్క్లోనే కాదు, చేస్తున్న ప్రతి పనిలోనూ మీకు బెటర్ కంట్రోల్ ఉంటుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.